స్వామి అంతా సక్కంగా జరగదా. చిన్న అమ్మయ్య. సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ టు గుంటూరు. హైదరాబాద్ టు గుంటూరు. టోటల్ డిస్టెన్స్ ఎంత? 319 కిలోమీటర్స్. రీచింగ్ టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 o'clock చూపిస్తుంది. సో టైం ఎంత అయింది? ఒక నిమిషం. టైం అయితే 7 అయింది. ఎగ్జాక్ట్గా మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాను. రీచింగ్ టైం అని చూపిస్తుంది 319 కిలోమీటర్స్. చూద్దాం. పెట్రోల్ నిన్న కొట్టించేసా. సో ఇంకా మనకి కావాల్సింది మొబైల్ ఉంది, మనీ ఉంది, హెల్మెట్ ఒకటే ఉంది. గేర్ వేసుకోలేదు ఈసారి, గేర్ లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓన్లీ గ్లౌస్, హెల్మెట్, గ్లౌస్, జాకెట్ తీసుకురాలేదు. నేను నార్మల్గా నా బండి అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల సో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బండి గుంటూరు తీసుకెళ్ళాలి. సో అందుకే మళ్ళీ జాకెట్ అవన్నీ తీసుకురాలేదు, నేను క్యారీ చేసుకుంటా, చిన్నగా వెళ్ళాలి చూసుకుంటా. దీనికి మొబైల్ హోల్డర్ లేదు, ఇది ఒక రిస్క్. ఇప్పుడు ప్రతి చోట ఆగి అడ్రస్ చూసుకుంటూ వెళ్ళాలి. మా సిటీ దాటిన తర్వాత ఇంకా స్ట్రైట్ రోడ్, హైవేస్ ఉంటాయి కదా. ఓ చలి ఇంకా తగ్గల. నార్మల్గా 5కి స్టార్ట్ అవ్వాలి, చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి చిన్నగా 7కి అవుదాం అనుకున్నా. 7కి కూడా అలాగే ఇచ్చింది. ఇదంతా లింగంపల్లి రోడ్డు. మనకి గుంటూరు నార్మల్గా 3 waysలో వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి మాచర్ల కొట్టి, మాచర్ల, నర్సరావుపేట అండ్ గుంటూరు, అదొక వే. అండ్ ఇంకొకటి నల్గొండ, చలి నార్కెట్పల్లి, నల్గొండ, ఏంటది పిడుగురాళ్ళ సైడ్, పిడుగురాళ్ళ హైవే ఉంటుంది, అదొక రూటు. అండ్ ఇంకొకటి నందిగామ, విజయవాడ హైవే, విజయవాడ వయా విజయవాడ అనమాట. ఇంకొకటి థర్డ్ లైన్. విజయవాడ రూట్ బాగానే ఉంటుంది, కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ అయితే మనకి అంటే విజయవాడకి, పిడుగురాళ్ళకి, నార్కెట్పల్లి దగ్గర మళ్ళీ కట్ అవ్వదు, బైపాస్ దగ్గర. బండి మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి, హ్యాండిల్తో సహా, ఇంజిన్ బీటింగ్కి. ఇది 7 years old వెహికల్ అనుకుంటా, అంతే. 7 or 8 years old. క్లాసిక్ 350. ఈ సిటీ దాటేదాకా అక్కడ ఆగండి, సైడ్ కూడా. వన్స్ ఈ హైదరాబాద్ దాటేసిన తర్వాత ఎక్కడైనా ఒక సైడ్ చూసుకొని ఆగి లగేజ్ కరెక్ట్గానే టై అయిందా లేదో చూసుకొని. ఈసారి లగేజ్ టైల్ బ్యాగ్ ఒకటి. ఆ టైల్ బ్యాగ్లోనే ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ విసిరేసాను. సిగ్నల్ రెడ్ డేలో వెళ్ళిపోవాలి. అర్రే కార్ రూట్ పెడితే కార్ రూటే చూపిస్తుంది. అది యాక్చువల్గా అది ఓఆర్ఆర్ ఎంట్రన్స్. ఆ టోల్ గేట్ ఎక్కితే ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేస్తాం. రైట్ సైడ్లో అంతా సైకిల్ ట్రాక్, కానీ ఒక్క సైకిల్ కూడా కనిపించట్లేదు. హైదరాబాద్లో హైయెస్ట్ కన్ఫ్యూజన్ ఈ సర్కిల్ తిరగడం. మంచి టకటక కొట్టేసుకుంటుంది. ఏంటిది ఇది? సరిగ్గానే ఉంది. ఈ తాళం ఒకటి. బ్యాగ్ థ్రెడ్స్ ఏం రావట్లేదు కదా కిందకి. థ్రెడ్స్ వచ్చి దాంట్లో ఇరుక్కుంటే అప్పుడు ఇబ్బంది పడాలి. బ్యాగ్ కరెక్ట్గానే ఉంది, అంతా బాగానే ఉంది.
మనం అయితే సక్సెస్ఫుల్గా రాంగ్ రూట్లోకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్ళి అటు బ్రిడ్జ్ కింద నుంచి కటింగ్ తీసుకొని అటు సైడ్కి వెళ్ళాలి ఆ రూట్ వైపుకి. నైస్ క్లాప్స్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. ఒక పక్క చలి, ఇంకొక పక్క ఎండ. చలి మాత్రం బీభత్సంగా ఉంది. జాకెట్ లేదు, అడ్జస్ట్ అవ్వాల్సింది. సిటీలోంచి కాబట్టి ఎక్కువ మంచి ఎక్స్పెక్ట్ చేయట్లా. హైదరాబాద్లో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఫ్లైఓవర్ తీసుకోవడం. ఒక్కసారి రాంగ్ ఫ్లైఓవర్ ఎక్కామంటే ఇంకా నీకు ఎక్కడో దిగుతావు ఎగ్జిట్. దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకుని మళ్ళీ సేమ్ రోడ్కి రావాలంటే నీకు అవుతుంది. ఫ్లైఓవర్ మిస్ అయ్యామంటే ఇంకా నీకు అస్సామే. ఎవడ ఆత్రం పోకూడదు పోరాపు. హైదరాబాద్ బయటకు అయితే వచ్చేసాం. హైదరాబాద్ అయితే క్రాస్ చేసేసాం. సిటీ ట్రాఫిక్ అంతా, ట్రాఫిక్ పెద్ద ఏం లేదు, బట్ అయినా కానీ ఇంత టైం పట్టింది మనకి రూట్ అంతా చూసుకునేసరికి. మ్యాప్ అవన్నీ టైం ఎంత అయింది? 8:20 అయింది ఎగ్జాక్ట్గా. నేను 6:45 స్టార్ట్ అయ్యాను. అంటే 1.5 hour పట్టింది నాకు సిటీ క్రాస్ అవ్వడానికి. ఎక్కడి నుంచి? లింగంపల్లి, అంటే ఆ మూల నుంచి. లింగంపల్లి నుంచి ఇక్కడికి రావడానికి వనస్థలిపురం 1.5 hour పట్టింది. అక్కడ రైట్ సైడ్ కొండలు కనబడుతున్నాయి కదా, సో ఈ కనిపించేదంతా రామోజీ ఫిలిం సిటీ అనమాట. చాలా పెద్దది ఉంటుంది ఇక్కడ నుంచి. అది అక్కడ కనబడుతుంది కదా రామోజీ అని, అది మెయిన్ గేట్. లోపల పెద్ద గేట్ ఒకటి. ఇది మెయిన్ ఆర్చ్ ఉంది, రైట్ సైడ్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఇంకొక ఇది ఎంట్రన్స్ అనమాట ఇటు సైడ్ నుంచి. ఇక్కడికి వెళ్తే లోపల ఇంకొక గేట్ ఉంటుంది. లైట్స్, కెమెరా, సెలబ్రేషన్స్, రామోజీ ఫిలిం సిటీ. గ్లౌజ్ వేయడం మర్చిపోయాను దాకా. ఫస్ట్ టోల్ గేట్, హైదరాబాద్ టు గుంటూరులో ఫస్ట్ టోల్ గేట్. ఎంత పొడుగా ఉందో, ఆ మూల నుంచి ఈ మూలకుంది. విజయవాడ వెళ్ళాలంటే మనం సైడ్కి వెళ్ళిపోవచ్చు విజయవాడ హైవే ఎక్కితే. బట్ మనం నల్గొండ నుంచి వెళ్దాం అనుకుంటాం కాబట్టి ఇట్లా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, నెక్స్ట్ గుంటూరు ఇలా వెళ్ళిపోదాం. విజయవాడ నుంచి వెళ్తే ఏమవుతుందంటే విజయవాడ వెళ్ళి మళ్ళీ మంగళగిరి నుంచి అలా చుట్టూ తిరిగి వెనక్కి రావాల్సి వస్తుంది మళ్ళీ. అదే ఈ రూట్ వెళ్ళిపోయాం అనుకో ఆరామ్సే డైరెక్ట్ గుంటూరు కొట్టేయచ్చు. ఒక్క పిడుగురాళ్ళ దగ్గర నాకు తెలిసి సత్యనపల్లి దగ్గర రోడ్డు బాగోదు, మధ్య మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ రోడ్డు. బట్ చూడాలి ఇట్లా ఉంటుందో. ఈ రైట్ ఇంకా స్ట్రైట్ హైవే, రోడ్ అంతా స్ట్రైట్ కొట్టచ్చు. నార్కెట్పల్లి కటింగ్ అనమాట ఇది. స్ట్రైట్ వెళ్ళిన విజయవాడ వస్తుంది, ఇటు వెళ్ళిన గుంటూరు. ఇది సెకండ్ టోల్ గేట్, హైదరాబాద్ గుంటూరులో సెకండ్ టోల్ గేట్ ఇది. ఆఫ్కోర్స్ ఈరోజు కూడా ఇదే సెకండ్ టోల్ గేట్ అనుకోండి. బండి వైబ్రేషన్స్ అయితే మామూలుగా రావట్లేదు, చేతులు కూడా వణుకుతున్నాయి చూసారు కదా చెయ్యి. అమ్మో
కృష్ణానది నియర్ దాచేపల్లి దగ్గర అనమాట. ఇంకా తెలంగాణ బోర్డర్ ఇది సాగర్కి తెలుసు. నియర్ దాచేపల్లి కృష్ణానది వెడలు తక్కువగా ఉంది. అక్కడ విజయవాడకి వెళ్ళేసరికి మనకి పెద్దది అయిపోతుంది. బోర్డర్ ఇంకా ఏపీ తెలంగాణ బోర్డర్. ఓకే, బోర్డర్ క్రాస్ అయిపోయాం. ఇది దాటితే కొంచెం దూరం వెళ్తే దాచేపల్లి వస్తుంది. తర్వాత ఇంకా పిడుగురాళ్ళ నుంచి మనం సత్తెనపల్లి రూట్ తీసుకోకుండా నర్సాపేట రూట్ తీసుకున్నాం. సత్తెనపల్లి రూట్ ఏంటంటే ఇంతకుముందే సోలం పాతికైంది, రాధా టీఎంటీ అనమాట. సో ఆ రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు మనం పిడుగురాళ్ళ నుంచి నకరికల్లి టు నర్సాపేట నుంచి గుంటూరు వెళ్దాం. ఇది బెస్ట్ రూట్. సో హైదరాబాద్ గుంటూరులో ఇది థర్డ్ టోల్ గేట్, సారీ 3వ టోల్ గేట్. సో ఇది పిడుగురాలన్నమాట. ఊర్లోకి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఈ రోడ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్. మనం ఇంకా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ కొట్టేద్దాం. అంతా పిడుగురాల బైపాస్. సిటీలోకి వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళి స్ట్రైట్ కట్ వెళ్ళచ్చు. గుంటూరు ఇంకా 61 ఉంది. సో ఇటు వెళ్తే 61, మనం నర్సాపేట నుంచి వెళ్తాం కాబట్టి ఇంకొక 15 or 10 యాడ్ అవుతుంది. బేసిక్గా యాజ్ పర్ గూగుల్ మ్యాప్ మనం ఇటు వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే దగ్గర అనమాట మనకి. లెఫ్ట్ వెళ్తే మనం సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు. 60 kilometers వస్తుంది, 61 kilometers వస్తుంది. కానీ నేను ఇలా స్ట్రైట్ వెళ్ళి నగరికల్ అడ్ రోడ్ ఉంటుంది. నగరికల్ అడ్ రోడ్ దగ్గర నర్సాపేట కటింగ్ ఉంటుంది. సో నర్సాపేట వెళ్ళి నర్సాపేట నుంచి పెరంగిపురం పేరేచర్ల గుంటూరు ఈ రూట్ తీసుకుంటా. సో ఇటు రూట్ బాగోదు. నగరికల్ అడ్ రోడ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇదంతా నర్సాపేట రోడ్ అనమాట. గడియార స్తంభం, నర్సాపేట గడియార స్తంభం ఇది. ఈ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్కి లెఫ్ట్ సైడ్ అయితేనేమో సత్తెనపల్లి, రైట్ సైడ్ వెళ్తేనేమో వెనకొండ అండ్ శ్రీశైలం హైవే. స్ట్రైట్కి వెళ్తే గుంటూరు, స్ట్రైట్కి వెళ్తే చిలుకూరుపేట. కొంచెం ముందుకెళ్ళి ఇటు మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు వస్తుంది. స్ట్రైట్ ఉంటుంది కదా, అలా బ్రిడ్జ్ స్ట్రైట్కి వెళ్ళిపోతేమో చిలుకూరుపేట, మనం లెఫ్ట్ తీసుకుంటేనేమో గుంటూరు రోడ్. ఇది ఇక్కడ నుంచి నర్సాపేట ఎగ్జిట్ అయిపోయి గుంటూరు రోడ్ కలిసిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 50 ఉంటుంది ఎగ్జాక్ట్. ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ ఉంది, దీంట్లో ఆయిల్ కొట్టించేసి $2.10. $2.10. సో ఆరామ్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇందాక బండి రిజర్వ్లో పడింది, ఇప్పుడు రిజర్వ్ నుంచి మామూలుగా పెట్రోల్ ఒక 30 కాబట్టి 1 లీటర్ సరిపోయిద్ది. ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది, ఎగ్జాక్ట్గా 1 లీటర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు రిజర్వ్ నుంచి నార్మల్కి పెట్టేద్దాం. డన్.
సో మీరు లెఫ్ట్ చూసుకున్నట్టయితే ఈ రోడ్ వచ్చేసరికి వయా సత్యనపల్లి నుంచి ఉంటే మనం ఎక్కడ కలిసేవాళ్ళం, ఇటు నర్సాపేట నుంచి వచ్చాం కాబట్టి ఇటు కలిసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్ళినా గుంటూరు వస్తుంది, వయా నల్లపాడు, లేదంటే స్ట్రైట్కి వెళ్తే పెద్ద పలకరూరు ఇవన్నీ క్రాస్ చేసుకుంటా గుంటూరు కూడా వెళ్ళొచ్చు. సో మనం స్ట్రైట్ తీసుకుందాం, ఎందుకంటే నాకు అక్కడ ఇంటికి దగ్గర. నల్లపాడు నుంచి వెళ్తే మళ్ళీ మార్కెట్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందులో శంకరవిలాస్ బ్రిడ్జ్ కూడా లేదు, మొత్తం తిరిగి వెళ్ళాలి. సో ఇటు అయితే దగ్గర మనకి జేకేసీ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదంతా పెద్ద పలకలూరు. సో ఇక్కడ జేఎల్ఈ ఉంటుంది, జేఎల్ఈ సినిమాస్, అండ్ దాని తర్వాత విజ్ఞాన్ కాలేజ్ వస్తుంది. ఇది జేఎల్ఈ సినిమాస్. లెఫ్ట్ సైడ్లో ఉందంటే విజ్ఞాన్ కాలేజ్. ఇప్పుడెప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాను లోపలికి. జేకేసీ కళాశాల, ఇదంతా జేకేసీ కాలేజ్. అదే ఆర్టీఓ ఆఫీస్. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాం, ఇంకొక 200 మీటర్స్ ఉంటుంది ఇల్లు. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.